హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. హరిహర వీరమల్లు సినిమా టికెట్ల రేటు పెంపు విషయం కావచ్చు, ఇంకా అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కొన్ని వివాదాస్పదం అయ్యాయి. పర్టికులర్గా విజయ్ కుమార్ అనే వ్యక్తి దీని మీద హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఆయన అధికార దుర్వినియోగం పాల్పడ్డాడు అని చెప్పి, ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ పవన్ కళ్యాణ్ అలా ఎలా చేస్తాడు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అండ్ పర్టికులర్గా ఆయన కోర్టు చేసిన విషయం ఏంటంటే, ఆయన ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు వినియోగించాడు అనేది ఇక్కడ ఈయన యొక్క ఎలిగేషన్. సో దానిపై ఇప్పుడు హైకోర్టు ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేసింది. మాట్లాడదాం ఈ ఇష్యూ పైన. మరి పవన్ కళ్యాణ్కి ఎలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది మరి ఫ్యూచర్లో అనేది మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. ఈ కేసు ఇప్పుడు హైకోర్టు యాక్సెప్ట్ చేసింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమన్నా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఈ కేసు విచారణకు స్వీకరించింది. గతంలో గతంలో ఒక 4 days బ్యాక్ వేసినప్పుడు సిబిఐని ఏసీబీని ప్రతివాదులుగా మంది వీళ్ళు చేర్చిన దీంట్లో ఇప్పుడు విచారణకి స్వీకరించింది. ఫర్దర్ హైకోర్టు యొక్క విచారణ ఎలా సాగుతుంది, దానిపైన వాద ప్రతివాదనలు ఎలా సాగుతాయి, ఆ తర్వాత తీర్పు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆయన ఏదో స్టేట్ గవర్నమెంట్ను కొన్ని వివరాలు అడిగినట్టు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏది అధికార దుర్వినియోగం. ఇప్పుడు ఒక రాజ్యాంగంపై ప్రమాణం చేసి తీసుకున్నటువంటి ఈ పదవి, ఈ మంత్రి పదవిలో ఉంటూ లాభదాయకమైనటువంటి ఏ వ్యాపారాలు చేయకూడదన్నటువంటి దాంట్లో ఆయన ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు, ఇదేంటిది రిట్ ఆఫ్ మ్యాండమస్ దాఖలు చేశారు. 15 రోజులైనా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు, నాకు సమాధానం రాలేదు కాబట్టి తను దాఖలు చేశానని చెబుతున్నారు. గతంలో కొన్ని విషయాలను కూడా ఆయన ప్రస్తావిస్తారు. ఇది సోనియా గాంధీకి కూడా ఇలాగే గతంలో ఆమె ఎంపీగా ఉంటూ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఎన్ఏసికి ఆమెను ఏదో కన్వీనర్గా పెడితే కూడా అప్పుడు ఈ చర్చ, ఆమె మరి రాజీనామా చేసుకోవటం జరిగింది. అప్పట్లో దాన్ని తీసుకోకపోవటం, వాటన్నిటిని ఆయన ఉదాహరిస్తూ కొన్ని కేంద్ర మంత్రులు ఈ విధంగా చేశారంటూ నైతిక బాధ్యత వహించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి మరి ఆయన వైదొలగాలను. విజయ్ కుమార్ అయినా తను డిప్యూటీ సీఎంగా ఉంటూ ప్రజాసేవ చేయాల్సినటువంటి వ్యక్తి ఆ సినిమాల్లో ఎలా నటిస్తాడు, వ్యాపారాలను ఎలా ప్రోత్సహిస్తాడు, రకరకాలుగా ఆయన ఏదో ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. ఏది ఆ టికెట్ రేటు మరి పెంచినట్టుగా, 600 రూపాయలు టికెట్ రేటు పెంచేటట్టుగా. ఇక్కడ విజయ్ కుమార్ యొక్క చిత్తశుద్ధి, ఆయన ఒక మాజీ బ్యూరోక్రాట్గా ఈ కేసు దాఖలు చేశారా, ఒక పొలిటీషియన్గా ఈ కేసు దాఖలు చేశారా? సరే, నేను సిటిజన్గా దాఖలు చేసే హక్కు నాకు ఉంటుంది అంటారు, అది వేరే విషయం. ఇప్పుడు ఆయనదేదో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, మొన్న కూడా ఆయన పోటీ చేశాడు ఎన్నికల్లో, తన అభ్యర్థులను కూడా నిలబెట్టారు. ఎక్కడా వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు. ఈయన స్వయంగా కంటెస్ట్ చేశారు. ఏది సత్యవేడు నియోజకవర్గంలో విజయ్ కుమార్ పోటీ చేస్తే ఆయనకు ఏదో 392 ఓట్లు వచ్చాయి. అంటే స్వయంగా డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో, సరే రాజకీయాలు ఎన్నికలు అది కాదు ఇక్కడ ఆయన వేసినటువంటి ఆ కేసులో ఎంత మేర చిత్తశుద్ధి ఉంది. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి మరి అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు క్వశ్చన్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆయన యంత్రాంగంలో భాగస్వామి, అధికార యంత్రాంగంలో ఈయన ఐఏఎస్గా పనిచేశారు. అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఏ విధంగా సాక్షి పేపర్కి యాడ్స్ ఇస్తారు? సాక్షి ఛానల్ లేకపోతే సాక్షి పేపర్కి ఆయన భార్య ఎండి భారతి మేడం, జగన్మోహన్ రెడ్డి భార్య కంపెనీల్లోకి ప్రభుత్వ ధనం ఎలా ప్రచురణ, అది యాడ్స్ రూపంలో, ప్రకటనల రూపంలో ఇస్తారు? దగ్గర 400 కోట్లు యాడ్స్ ఇచ్చారు. అప్పుడు ఈయన ఎందుకని మరి మాట్లాడలేదు? అంటే విధుల్లో ఉన్నప్పుడు మాట్లాడకూడదనా నోరు తాళం వేసుకోవటం? అంతే కదా. ఇప్పుడు అక్కడ చిత్తశుద్ధి ప్రశ్నార్థకం అంటోంది అదే. ఇప్పుడు ఒక 200 కోట్ల రూపాయలు మరి వాలంటీర్లతో కొనిపించారు. సాక్షి పత్రిక ప్రతి వాలంటీర్తో, ప్రతి సచివాలయ సిబ్బందితో కొనిపించారు. ఒక్కొక్కళ్ళు 2 పేపర్లు. అప్పుడు హెచ్ఓడీలు కూడా సాక్షి పేపర్ వేయించారు అన్ని ఆఫీసు కార్యాలయాల్లో.
ఒక 56 ఏమో హెచ్ఓడీలు ఉన్నాయనుకో, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్. అన్నిటిల్లో సాక్షి పేపర్ కొనిపించారు. ప్రభుత్వ ధనం వృధా. అంటే ఏది ఏ పేపర్ ఎంచుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ ఎంచుకుంటారు. దానికి సర్క్యులర్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు విజయ్ కుమార్ గారు పనిచేసిన ఆయన డిపార్ట్మెంట్లో కూడా సాక్షి ఎంచుకున్నారా? అంతే కదా. సరే, ఇక్కడ విజయ్ కుమార్ గారికి ఆయన వేసిన పిటిషన్ కావచ్చు, దానికి జన సైనికులు కొంతమంది స్పందించేది వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినా దానికి సంబంధించిన ప్రమోషన్స్లో వచ్చినా సరే నేను రెమ్యునరేషన్ తీసుకోను, సినిమా బాగుంటేనే, దాంట్లో పనిచేసిన కార్మికులు బాగుంటేనే తీసుకుంటాను అనేది ఆయన చెప్తున్నమాట. సో దీన్ని ఆయన ఉదాహరిస్తున్నారు. అలాంటి ఆయన మీద కేసు వేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది కేవలం మీరు పొలిటికల్ స్ట్రాటజీతో ఒక స్టాండ్ చేసుకొని ఆయన ఇబ్బంది పెట్టాలనే ఒక చర్య చేస్తున్నారు తప్ప ఈ కేసు నిలబడదు అనేది జన సైనికులు చెప్తున్నారు. అంటే విజయ్ కుమార్ అన్న దాంట్లో తన వెనక ఏ అదృశ్య శక్తి లేదని, ఏ రాజకీయ శక్తి ఆదేశాల మేరకు తను పనిచేయనని, తనకంటూ తన పార్టీ ఉందని, తన అభ్యర్థులు ఉన్నారని ఆయన మాటలు. ఇక్కడ అది కాదు ఇష్యూ. ఇప్పుడు విజయ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక రకంగా, పవన్ కళ్యాణ్ పట్ల మరోలా. ఏంటి డ్యూయల్ స్టాండర్డ్ అంటే? ఇలా పవన్ కళ్యాణ్ పై ఈ కేసు వేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలకు తను పావుగా ఉపయోగపడాలన్న ప్రజల్లో చర్చ. ఒకటి, పవన్ కళ్యాణ్ సినిమా హీరో, అతను రాజకీయ పార్టీ పెట్టాడు, ప్రజల ఆమోదం పొందాడు. మొదటిసారి ఆయన కూడా విఫలమయ్యాడు. 2019 ఎన్నికల్లో జనసేన ఒకళ్ళే గెలిచారు, మొత్తం అందరూ ఓడిపోయారు. రేపొద్దున ఈయన కూడా కావచ్చు. ఎవరు ఇప్పుడు అందరూ డిపాజిట్లు పోయాయి ఈ విజయ్ కుమార్ పార్టీకి, ఆయనకే పోయాయి. ఆయన రేపొద్దున గెలవచ్చు, దానికి తగ్గ సంస్థాగతంగా బలపడవచ్చు. ఇప్పుడు ప్రజల చైతన్యం కోసం ఆయన చేసే పాదయాత్ర ఎవరు క్వశ్చన్ చేయరు. ఇప్పుడు ఈ కేసు వేయడం ద్వారా తను ఏమి ప్రయోజనం ఆశించాడు? ఏది గతంలో కూడా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో యాక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ పై ఈ కేసు కనపడంగానే, చూడగానే, వినపడగానే మనకు అది గుర్తు వస్తుంది. ఎన్టీఆర్ సీఎంగా, ఇప్పుడు సినిమా హీరోలు సీఎంలు కావటం ఇదే ఫస్ట్ టైం కాదు. రొనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు, లేకపోతే ఎంజి రామచంద్రన్ ఎన్టీఆర్ కన్నా ముందు తమిళనాడు సీఎం అయ్యారు. ఎన్టీఆర్ అప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఆయన ఏంటి మధ్యాహ్నం దాకా యాక్ట్ చేసేవాడు. మధ్యాహ్నం నుంచి ఆయన మళ్ళీ ఫైల్స్ మీద సంతకాలు పెట్టేవాళ్ళు, చూసేవాళ్ళు. తనేంటి ఆయన యొక్క జీవిత ఆశయం బ్రహ్మర్షి విశ్వామిత్ర. అదేంటి? ఒక సమానత్వాన్ని బోధించే స్టోరీ, ఈక్వాలిటీ, ఒక సామాజిక ఇతివృత్తం. మరి కథాంశంగా నేను చేపట్టాను. విశ్వామిత్రుడు ఆయన ఒక క్షత్రియుడు, ఒక ఋషిగా మారడం, ఎలా ఎదిగాడు, ఆయన ఏంటి అసలు అతను తనే ఒక స్వర్గాన్ని సృష్టించుకుంటాడు, త్రిశంకు స్వర్గం. ఇప్పుడు ఈ భారతదేశం, మన దేశానికి పేరు వచ్చిందే భరతుడి వల్ల అంటారు. శకుంతల, దుష్యంతులు, భరతుడు, మేనక, ఆ స్టోరీ అంతా దాంట్లో నుంచి వచ్చిన దాంట్లో దాని మీద వచ్చే లాభాలు కూడా ఒక ట్రస్ట్కి వెళ్తాయని. అప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలకృష్ణ కూడా నటించాడు. దాని కెమెరా కూడా ఆయన మరో కొడుకు నందమూరి మోహన్ కృష్ణ ఎవరో చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా అదే కదా, హరిహర వీరమల్లు. అదేంటి? అదొక చరిత్ర పురుషుడి కథాంశంగా. ఇప్పుడు పౌరాణికాలు కావచ్చు, ఈ చారిత్రక ఇతివృత్తాలు కావచ్చు, సమాజానికి మేలు చేసేలాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి? ఇది లాభాపేక్షతో నిర్మించిన సినిమా కాదు, ముమ్మాటికి కాదు. ఒకటి, అతను సినిమా హీరోగా అతను మరి ఆర్జన, అతను సంపాదించింది కూడా సమాజ సేవకి ఆయన వినియోగించిన విధానం. ఇప్పుడు కౌలు రైతుల ఆత్మహత్యలపై ఆయన నిరసన వ్యక్తం చేశాడు. అప్పట్లో ఏంటి, జగన్ సీఎంగా ఉన్నప్పుడు మరి కౌలు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ కౌలు రైతుల కుటుంబాల కోసం తన సినిమాల్లో సంపాదించిన డబ్బు మరి వాళ్ళకి ఆర్థిక సాయం అందించాడు. ఉద్దానం సమస్యను ఆయనే బయటకు తీసుకొచ్చాడు. కిడ్నీ బాధితుల దీనిపైన అప్పట్లో ఏంటి 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన హార్వర్డ్ నుంచి ప్రొఫెసర్లను ఇక్కడికి పిలిపించి ఆ ఉద్దానం సమస్య పైన అధ్యయనం చేయించి ఆ ప్రభుత్వ అధికార యంత్రాంగంతో వాళ్ళని కలిపి ఇవాళ ఉద్దానం సమస్య ఏంటి, అక్కడ అన్ని హాస్పిటల్స్ వచ్చాయంటే, అక్కడ డయాలసిస్ సెంటర్లు పెరిగాయంటే, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు ఇవాళ ఏంటి వాళ్ళకి అసలు పింఛను కూడా ఇస్తున్నారు.
నెలకి 10,000 ఎంత ఇస్తున్నట్టున్నారు, ఇప్పుడు పెరిగింది. ఉమ్. ఆ సమస్యను ఆయన మరి ఎక్స్పోజ్ చేసిన విధానం, దానికి ఆయన మరి తన సొంత డబ్బుని వినియోగించిన విధానం. విధానం. అదే కాదు, మొన్న కూడా డిప్యూటీ సీఎంగా ఆయన కార్యాలయం, ఆయన ఖర్చులతో ఆయనే దాన్ని చేసుకుంటాం. ప్రభుత్వ డబ్బులు ఏమీ అవసరం లేదు, నేను నా కార్యాలయం సీఎం డిప్యూటీ సీఎం పేషి మేమే చేసుకుంటామంటూ తన యొక్క సిబ్బంది లేకపోతే ఆ బందోబస్తులో ఉన్న వాళ్ళకు కూడా ఆయనే మరి బిల్లులు చెల్లిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం కోసమో ఆయన సిద్ధాంతాలని మరి అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానో ఈ కేసు వేశారా? ఈ కేసు వేయడం ద్వారా విజయ్ కుమార్ ఆశించిన ప్రయోజనం ఏంటి? సంచలనం సృష్టిద్దామనా? గుర్తింపు పొందుదామనా? గుర్తింపు పొందుదామనుకుంటే ఆయనకేం గుర్తింపు అవసరం లేదు. ఆయన ఏంటి బ్యూరోక్రాట్గా చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 3 క్యాపిటల్స్ ఏది 3 రాజధానులకు సంబంధించిన అంశంలో కూడా విజయ్ కుమార్ పాత్ర. ఆ సౌత్ ఆఫ్రికాలో 3 క్యాపిటల్స్ మోడల్, ఇక్కడ ఏంటి అమరావతి లేకపోతే కర్నూలు లేకపోతే విశాఖపట్నం, 3 రాజధానుల సిద్ధాంతం వెనుక కూడా విజయ్ కుమార్ ప్రెస్ మీట్లు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. ఆయన కూడా ఒక కమిటీ ఆయన ద్వారా కూడా ఒకటి నియమించబడింది, ఏదో బోస్టన్ కమిటీ అని, నాగేశ్వరరావు అని. ఇలా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేలు చేయడం కోసం ఈ కేసు వేశారా? ఈ కేసు వేయడం ద్వారా ఫర్దర్గా ఇలా ఎవరు మరి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేద్దామనా? అది ఇక్కడ చర్చ. ఏది దీని ద్వారా కూటమి ప్రభుత్వాన్నో ఇబ్బందులకు నెట్టడం, బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తుని బలహీనపరచడం, ఇలాంటి కుట్రలు గనక దాగి ఉంటే అది తప్పు, అది అవాంఛనీయం. ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, అంటే ఈ కేసు గురించి జన సైనికులు ఆయన ఎక్కడ లోపలికి వెళ్తాడని ఒక రకమైన చిన్న డౌట్ వాళ్ళల్లో ఉంది, ఆ పార్టీ నేతల్లో. అసలు అంత సీరియస్ కేసు అనుకోవచ్చు? అంత సీరియస్నెస్ ఉన్న కేసు కాదు. ఎందుకంటే ఇప్పుడు జన సైనికులు ఎవరు మీరు అన్నట్టుగా అంత ఆందోళనలో ఏమీ లేరు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఇప్పుడు రేపొద్దున ఆయన ఎలా స్పందిస్తారు చూడాలి. ఇప్పుడు ఇంకా అన్ని సినిమాలు ఆయన కంప్లీట్ చేసేసుకున్నట్టున్నారు. ఏదో మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకే ఉన్నట్టు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోయినట్టుగా ఉన్నాయి. ఇంకోటి ఏంటది ఓజియా. ఇక్కడ ఫర్దర్గా పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా చూడమని అడిగారు. అసలు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయమని కోరారు. ఇప్పుడు సిబిఐ విచారించే దగ్గ స్థాయి కేసా ఇది? అది హైకోర్టు మరి రేపటి ఆదేశాలు ఎలా ఉంటాయో చూడాలి. ఒకటి ఇదంతా కూడా ఏంటంటే నిలబడై కాదు, ప్రజల్లో కేవలం నాళ్ల పాటు చర్చకి పెట్టడం కోసం. ఆ టైంకి మెహర్బానీ అంతే. యా, ఇది డివి శ్రీనివాస్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.